కల్మష ప్రవర్తనతో మీకెందుకయ్యా కాషాయం? పచ్చ చొక్కాలు వేసుకోండిక, కాషాయం ఎందుకు మీకు? సర్వసంగ పరిత్యాగులు రాజకీయాలు మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి అనేవాడి పాలన పోయింది, రాక్షస పాలన. చంద్రబాబు అనేవాడి రాముని రాజ్యం వచ్చిందని ఆ మీటింగులో మాట్లాడతారండి వీళ్ళు. ఆ పార్టీ జెండా ఎత్తుకునే తిరగండి. హిందువుల ఐక్యత అంటే తెలుగుదేశంలో చేరాలి అని నిన్న వాళ్ళు నినాదాలు ఇస్తారు అక్కడ. హిందువుల ఐక్యత అంటే తెలుగుదేశంలో చేరమని. సన్యాసులుగా ఉండండి, సన్నాసి వెధవులుగా ప్రవర్తించకండి. పదుల ఆలయాలను మేము ధ్వంసం చేశామా? ఈ రాష్ట్రంలో హైందవ సనాతన వేద సంస్కృతిని పరిరక్షించింది ఎవరి కాలమన్నా ఉంది అంటే అది డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తప్ప చంద్రబాబు గతంలో పాలించిన 15 సంవత్సరాలలో కానీ ఈ 2 సంవత్సరాల పాలనలో కానీ కొన్ని వందల గుళ్ళు కూలగొట్టి దేవుడి పేరుతో అరాచకాలు చేసి దేవుడిని రాజకీయ వనరుగా వాడుకున్నటువంటి నీచాతి నీచమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి చంద్రబాబులో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు ఈ దొంగ స్వాములు. కాషాయ రాక్షసులు వీళ్ళు, వికృత మనస్కులు వీళ్ళు. 1000 కాళ్ల మంటపాన్ని కూల్చిన చంద్రబాబు వీళ్లకు 1000 కన్నులున్న ఇంద్రుడులాగా కనపడుతున్నాడు. 100 గూళ్లు కూలగొట్టినటువంటి చంద్రబాబు వీళ్లకు అపర విష్ణుమూర్తిగా దర్శనమిస్తున్నాడు. హిందూ ధర్మ సమ్మేళనం పేరిట కపట నాటక కూటమిగా నిన్న స్పష్టంగా తేట తెల్లమయ్యేటట్టుగా వీళ్లు ప్రదర్శన సాగింది. అది హైందవ గర్జన కాదు, స్వాముల ముసుగేసుకున్న పచ్చదండు నక్కల ఊళ. అది హైందవ గర్జన కాదు, స్వాముల ముసుగేసుకున్న పచ్చజెండా నక్కల ఓలే నిన్న ఆ సాధు సమ్మేళనం పేరుతో జరిగినటువంటి తంతు. రాక్షస పాలనను, చంద్రబాబు యొక్క అవినీతి దుర్మార్గ అరాచక అసలు అంతులేనటువంటి దైవ అపచారాలకు పాల్పడుతున్నటువంటి చంద్రబాబు పాలనను రామరాజ్యం అంటున్నారంటే వీళ్లకు మూటలు బాగానే అంది ఉంటాయి, నిధులు బాగానే దొర్లి ఉంటాయి. ఈ విషగాత్ర గోత్రీకులకు వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రతి మండలానికి 3 చర్చిలు నిర్మించారట. 7 కొండలని 2 కొండలు చేశారట. 7 కొండల అన్నటువంటి దాన్ని 2 కొండలు అన్నటువంటి దాన్ని 7 కొండలుగా మార్చి జీవో ఇచ్చినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సీను, నువ్వు మాట్లాడతావా రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు చేశాడని? ఆ కాలంలో అంగనాంగనలతో ఓడలాడుతున్నటువంటి కాలం సీను. నువ్వు సీను అనబడే శ్రీనివాస సరస్వతి రాజశేఖర రెడ్డి గారు హయాంలో తిరుమలలో ఒక దివ్య ధామంలాగా అఖండ నామ హరినామ సంకీర్తనం జరపాలని, నిత్యం అక్కడ వేద ఘోష వినిపించాలని వేద విద్యార్థులకు ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయించినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి. వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. 100 మంది పీఠాధిపతులతో, నీలాంటి సన్నాసి వెధవులతో కాదు సుమా, జగద్గురువులైనటువంటి
శృంగేరి పీఠాధిపతి, కంచి పీఠాధిపతి, అహోబిల పీఠాధిపతి, పుష్పగిరి పీఠాధిపతి, ఇలాంటి పీఠాధిపతుల చిన్నజీయర్ స్వామి, పండిట్ రవిశంకర్, ఇలాంటి మహానుభావులందరితో సదస్సును నిర్వహించి వాళ్ళిచ్చినటువంటి సూచనలను స్వీకరించి రామాయణ మహాభారత కావ్యాలను అతి సులభ శైలిలో ముద్రించి పంచినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. స్వామివారి పాదాల చెంత ఉంచిన పూజలు చేసినటువంటి మంగళ సూత్రాలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకందరికీ పెళ్లిళ్లు చేసి వాళ్లను ఇతర మతాల్లోకి పోకుండా చేసినటువంటి రాజశేఖర రెడ్డి హయాంలో చర్చిలు నిర్మించినారని మాట్లాడతారు ఆ సదస్సులో. చతుర్యుగ బంధం అన్న పేరుతో 4 దివ్యమైనటువంటి దేవాలయ సంస్కృతి ప్రతిబింబించేటువంటి రథాలను నెలకొల్పి కృత, త్రేత, ద్వాపర, కలియుగ పేర్లతో ఆ రథాలతో మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రతి గ్రామాన ధార్మిక ప్రచారాన్ని చేసినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఊరు వాడ భజన మండళ్లు నిర్మించినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు కొన్ని వేల కోట్ల మంది స్వామివారి దివ్య అనుగ్రహాన్ని అనునిత్యము చూస్తూ పులకాంకితులైనటువంటి అవుతున్నటువంటి వెంకటేశ్వర భక్తి ఛానల్ని తరిస్తున్నటువంటి ఆ వెంకటేశ్వర భక్తి ఛానల్ని తీసుకుని వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సీను ఎందుకు ఆ వెంకటేశ్వర భక్తి ఛానల్ అని ఖండించిన వాడు సాక్షాత్తు శాసనసభలో నువ్వు పూజించేటువంటి చంద్రబాబు. సీను ఆ 2 కొండలు 7 కొండలుగా మార్చి జీవో తెచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి జీవోని నేను రద్దు చేస్తానని ఒక చర్చిలో మీ దేవుడైనటువంటి చంద్రబాబు ఎన్నికల సభలో ఆ జీవోను మారుస్తాను అని చెప్పినాడు సీను. ఆ చంద్రబాబు మీకు వెంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా కనపడుతున్నాడు. ఆ సీను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గోమాతకు ఎంతో విలువైనటువంటి ప్రాశస్త్యాన్ని కలిగించి కొండ కింద గోవుని పూజించిన తర్వాతనే కొండకు వెళ్లాలన్నటువంటి కార్యక్రమం నిర్వహించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిరంతరాయంగా అక్కడ ఆ స్వామి అగ్నిహోత్రం అక్కడ మండుతోంది. దానికి కారణభూతుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించినటువంటి వ్యక్తి. గోమాతను పరిరక్షించాలనని, గోమాత కోసమని ఒక పెద్ద ఉద్యమాన్ని చెయ్యాలన్నటువంటి సదాశయంతో పెద్ద వ్యక్తులతో ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించింది జగన్మోహన్ రెడ్డి గారు. నవనీత సేవ తీసుకుని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కొండ మీద ఏ రకమైనటువంటి అరాచక శక్తులకు అవకాశం ఇవ్వకుండా అక్కడ దళారులందరినీ కూడా కిందికి తరిమివేసి, సీను నీలాంటి దళారుల్ని సుమా, ఈ టికెట్లు అమ్ముకునేటువంటి నీలాంటి దళారుల్ని చేరదీయకుండా, దరి చేరనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు హైందవ ధర్మ సేవ చేశాడు. సీను నువ్వు కాషాయం వేసుకొని శ్రీవార సేవకుల్ని, సీనుదేం లేదు ఇక్కడ, అసలు కర్త కర్మ బిఆర్ టీవీ5 అధినేత ఎప్పుడైతే అక్కడికి అధ్యక్షుడిగా వచ్చినాడో రాజకీయ నృత్యం వెంకటేశ్వర స్వామి ఆలయ వేదిక మీద నటించటం ప్రారంభించింది. దైవస్మరణ చేయాల్సినటువంటి తిరునగరిలో దెయ్యాల భజన ప్రారంభమైంది. బిఆర్ నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత జంకు గొంకు లేకుండా బొంకు రంకుల నాయుడు బొంకు
రంకులు అంటే బిఆర్ నాయుడు కొండ మీద రహస్యంగా కూర్చొని కింద కోతుల్ని ఆడించినట్టుగా సీనును వీళ్ళనందరినీ పెట్టి నిన్న మీటింగ్ పెట్టిస్తావా? శ్రీవారి సేవకులను తెలుగుదేశం పార్టీ కూలీలుగా మారుస్తావా? బిఆర్ నువ్వు ఇట్లాంటి చేష్టలు చేసి మమ్మల్ని తిట్టిస్తే భయపడతామనుకున్నావా? ఎన్ని చేస్తావయ్యా మా మీద? ఎన్ని రకాలైనటువంటి కుట్రలు వేస్తావు? హిందూ ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి దాడి చేయించటానికి చేసినటువంటి కుట్రకు ప్రధాన కారకుడు ఈ స్త్రీ లోలుడైన పరమ కిరాతక నికృష్ట చేష్టలలో ఆరితేరిపోయిన ఘటమైన బిఆర్ నాయుడు అనేటువంటి అధమాధమ టీటీడీ అధ్యక్షుడైన వ్యక్తి ఇలాంటి పనులు తప్ప ఇంకొకటి చెయ్యలేడు. నంగి నక్కి దొరికిపోయిన తర్వాత బిగి కౌగిలిలో ఆ అంగనాంగలతో నీ బిగి కౌగిలి సడలింపు మొత్తం ప్రపంచమంతా చూసిన తర్వాత బిత్తరకపోయి బిత్తిరి మాటలు మాట్లాడుతూ కొండ మీద అధికారులకు ముఖం చెల్లించక 10 లక్షల రూపాయల దానాన్ని స్వీకరించిన మొట్టమొదటి అధ్యక్షుడివి, ఆఖరోడివి నువ్వే బిఆర్. ఎవరైనా ₹1 కోటి ఇస్తే, అంతకు పైన ఇస్తే అధ్యక్షుడు తీసుకుంటాడు. ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఎవరైనా ఇస్తే అది మామూలుగా ఆ కొండ మీద ఉన్నటువంటి ఏఈఓనో డిప్యూటీ ఓనో తీసుకుంటారు. దానికి కూడా రెడీగా ఒక ఫోటో వస్తుంది కదా అని ఆనందపడడానికి రెడీగా ఉన్నాడు. కోటోళ్ళు ఎవరు పోవటం లేదు అతని దగ్గరికి. నువ్వు తెలుగుదేశం అసలు ఈ శ్రీవారి సేవకులను నిన్న వాడుకున్నటువంటి వీళ్ళు ఏమయ్యా నాకు అర్థం కాదా? అక్కడ పోలీసులు 4 రోజుల క్రితం 30 యాక్ట్ ఉంది అని మాకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ పేదలకు న్యాయం చేయాలని తలస్తే 150 మంది మీద కేసులు పెట్టారండి ఎస్పీ గారు. ఈ దొంగ సన్నాసి వెధవుల మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? అలిపిరి దగ్గర కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టాలనా లేదా? అక్కడ శ్రీవారి భక్తులకు ఆటంకం కలిగించినటువంటి వాళ్ల మీద స్పష్టంగా మొత్తం వీడియోలన్నీ బయట వచ్చేసాయి కదా. వాళ్ళ మీద ఎందుకు 30 యాక్ట్ అమలుపరచలా? వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలా? వాళ్ళు మాట్లాడినటువంటి పచ్చి బూతుల మీద ఎందుకు మీరు కేసులు పెట్టలా?